హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టుస్ వరల్డ్. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ పికిల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ వింటర్ సీజన్లో క్యాలీఫ్లవర్ బాగా తరచుగా దొరుకుతూ ఉంటాయి కదండి. వాటితోని చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. అలాంటి దాంట్లో చాలా టేస్టీ రెసిపీ ఈ క్యాలీఫ్లవర్ పికిల్. ఇంత టేస్టీ పికిల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజులో 2 క్యాలీఫ్లవర్స్ తీసుకున్నానండి. క్వాంటిటీ చెప్పాలంటే 1 కేజీ వరకు ఉంటుంది. ఇలా తీసుకున్న వాటిని వెనకాల ఈ లీఫ్ అంతా కూడా రిమూవ్ చేసేసి స్టెమ్ కూడా ఇలాగ గట్టిగా ఉండేది రిమూవ్ చేసేయాలండి. అలాగే ఈ ఫ్లవర్ పార్ట్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండే స్టెమ్స్ని వేసుకోవచ్చు. ఈ పికిల్ కోసం కొంచెం పెద్ద సైజులో ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక వీటిలోనే వేడివేడి నీళ్లు పోస్తున్నానండి. అలాగే ఇందులోనే కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని వీటిని బాగా వాష్ చేసుకోవాలండి. ఈ క్యాలీఫ్లవర్లో పెస్టిసైడ్స్ బాగా వేస్తారు కదా, ఇలా శుభ్రం చేసుకుంటే బాగుంటుందండి. ఇలాగ ఒక 2 నిమిషాలు ఉంచాలండి. ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ క్యాలీఫ్లవర్ మెత్తబడిపోతుంది. ఇలాగ బాగా వాష్ చేసుకున్నాక స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ నీళ్ళంతా కూడా బాగా వదిలిపోయిన తర్వాత మనం ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ 3 గంటల వరకు కూడా బాగా ఆరపెట్టుకోవాలండి. ఈ క్యాలీఫ్లవర్ని మనం వాష్ చేస్తాం కదా, ఈ చెమ్మంతా కూడా పూర్తిగా పోవాలి. ఇలా పోయిన తర్వాత మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. అలాగే 2 to 3 స్పూన్స్ ఆవాలు వేసుకొని ఇలాగ కొంచెం ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. 3 గంటలు ఆరిన తర్వాత క్యాలీఫ్లవర్ అంతా కూడా బాగా పొడిగా అయిపోయిందండి. ఇలా పక్కన పెట్టుకొని వీటిని మనం కప్లో కొలుచుకుందాం. ఇలా కొలుచుకోవడం వల్ల మనకి సాల్ట్ అలాగే కారం కూడా ఎంత క్వాంటిటీ వేయాలో తెలుస్తుంది. ఇలా నాకు 5 కప్పుల వరకు అయ్యిందండి క్యాలీఫ్లవరు. ఈ 5 కప్పులకు గాను నేను ఇక్కడ ఒక ఫుల్ కప్ వేసానండి ఆయిల్. అంటే 200 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసాను, వేరుశనగ నూనె. అలాగే తాలింపు దినుసులు తీసుకోవాలండి. అలాగే ఒక 15 వెల్లుల్లి ఇలా పొట్టు వలుచుకోవాలి. జీలకర్ర, ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే తాలింపు దినుసులు కూడా వేసుకున్నాక ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా ఇలాగ వేసుకోవాలండి. వేసుకున్నాక ఇదంతా కూడా బాగా వేగాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని 1 నిమిషం ఉంచిన తర్వాత స్టవ్ ఆపేసి ఇంకా వీటిని దించేసుకున్నాక 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. వేసుకున్నాక ఇదంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఫ్యాన్ కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనం కొలుచుకున్న ఈ క్యాలీఫ్లవర్లో తగినంత ఉప్పు కారం వేసుకోవాలండి. ఇది కల్లుప్పు అండి, నేను వేయించి అలాగే పొడి చేసి పెట్టుకున్నాను. 1/4 కప్ వరకు సాల్ట్ పట్టిద్ది. ఇప్పుడు 1/2 కప్ వరకు కారం వేసుకోవాలండి. ఈ కారం అనేది పచ్చళ్ళకి యూస్ చేసే కారం వాడుతున్నానండి. ఇలా వేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న ఆవపిండి, మెంతిపిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదంతా కూడా ఈ క్యాలీఫ్లవర్కి ముందుగా పట్టించాలి. ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత ఆయిల్ వేసాక కలవదు, ముందుగానే ఇలాగా బాగా కలుపుకోవాలండి. అలాగే ఈ పచ్చడి కోసం ప్లాస్టిక్ కానీ లేదంటే గాజు పాత్ర కానీ వాడండి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి 5 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఇలా పెద్ద సైజుగా ఉండేది 5 నిమ్మకాయలు జ్యూస్ తీసుకొని విత్తనాలు లేకుండా తీసుకోవాలండి ఈ జ్యూస్ని. ఇప్పుడు ఈ జ్యూస్ని ఈ క్యాలీఫ్లవర్లో వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. మీకు సరిపోకపోతే తర్వాత అయినా కూడా ఇవన్నీ కూడా కలుపుకోవచ్చండి. ఆయిల్ అయినా ఉప్పు కారం ఏది తగ్గినా కూడా తర్వాత కలుపుకోవచ్చు. ఇదంతా కూడా బాగా పట్టించి ఇంకా మనం తాలింపు చేసుకున్న ఆయిల్ కూడా చల్లారిపోయి ఉంటుందండి, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. ఆయిల్ పూర్తిగా చల్లారాక మాత్రమే కలపాలండి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 1 రోజంతా కూడా వదిలేసేయాలండి. అప్పుడు ఇదంతా కూడా బాగా ఊరి బాగుంటుందండి ఈ క్యాలీఫ్లవరు. చూసారా, 1 రోజు తర్వాత ఇలాగ ఆయిల్ అంతా కొంచెం పైకి తేలిందండి. ఇక్కడ నేను వెడల్పు గిన్నెలో వేయడం వల్ల ఆయిల్ తక్కువగా కనిపిస్తుంది, కానీ సరిపోయిందండి. కావాలంటే మీరు కొంచెం వేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకొని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. అప్పుడు 1 నెల పాటు కూడా ఈ పికిల్ పాడవకుండా బాగుంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఇంకా ఏ రెసిపీస్ చూడాలనుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.